సే మనం ఈ వీడియోలో పతాంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అనేటటువంటి అష్టాంగ యోగంలో రెండవ అంగమైనటువంటి నియమం యందు 5 అంశాలను నిగుడీకృతపరిచారు ఆ పతాంజలి మహర్షుల వారు. ఆ 5 అంశాలు ఏమిటి అంటే శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానం. ఈ 5 అంశాలలో రెండవ అంశమైనటువంటి సంతోషాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వాస్తవానికి మన సంతోషానికి, దుఃఖానికి కారణం కేవలం మన మనస్సే. మనం మన శరీరం అనేటటువంటి ఇంట్లో కూర్చొని మన మనస్సులోకి నెమ్మదిగా ప్రవేశించి సంతోషానికి అవరోధం ఏమిటో మనం మొట్టమొదటగా తెలుసుకుంటే ఆ అవరోధాన్ని నెమ్మదిగా ఏ రకంగా తొలగించుకోవచ్చు అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. అంటే మొదటగా మన సంతోషానికి అవరోధాలు ఏమిటో తెలుసుకొని వాటిని ఏ రకంగా ఛేదించాలి, భేదించాలి అనేటటువంటి అంశాన్ని మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే రోగం తెలిస్తేనే కదా మందు వేసేది. రోగం తెలియకుండా మందు వేస్తే అది నిష్ప్రయోజనం అవుతుంది, వేరే సమస్యలు తెచ్చి పెడుతుంది. కాబట్టి రోగాన్ని తెలుసుకొని మందు వేసుకుందాం. అయితే ఈ సంతోషానికి అవరోధాలను మన పెద్దలు 7 విధాలుగా తెలియచేశారు. అందులో మొదటి అవరోధం పోల్చుకోవడం అనేటటువంటి అంశాన్ని నేను గత వీడియోలలో తెలియచేశాను. ఆ వీడియోలను కూడా మీరు చూడండి. ఇప్పుడు ఈ వీడియోలో మన సంతోషానికి రెండవ అవరోధమైనటువంటి కుటుంబానికి మనం సమయాన్ని అధికంగా కేటాయించకపోవడం అనేటటువంటి అవరోధాన్ని మనం ఏ రకంగా జయించవచ్చు అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకుందాం. వాస్తవంగా మనం అందరం బయటికి మాట్లాడేటటువంటి మాట ఏమిటి అంటే, నేను నా కుటుంబం కోసమే జీవిస్తున్నాను, నా కుటుంబానికి నేను ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నాను అని అనిపిస్తున్నాను. కానీ వాస్తవాన్ని ఆలోచిస్తే నేను చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో సహోద్యోగులతో, సహ వ్యాపారులతో ఘర్షణల్లో పడి మరియు నేను అధికంగా సంపాదించాలి అనేటటువంటి నా ఇచ్చ కారణం చేత నా కుటుంబం అంటే నా భార్య, పిల్లలు రెండవ పక్షమే అయ్యారు. మొదటి పక్షంలోనే ఇవి నిలిచిపోయాయి. నా కుటుంబం మాత్రం రెండవ పక్షమే అయింది. కానీ నేను బయటికి మాట్లాడేటటువంటి మాట మాత్రం నా కుటుంబానికి నేను అధిక ప్రాధాన్యత ఇస్తున్నాను అని చెప్పేస్తున్నాం. ఇక నేటి కాలంలో ఇది మరింతగా దిగజారిపోయినవి కుటుంబ విలువలు అనేవి. అలా కావడానికి కారణం ఏమిటి అంటే, ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు చేస్తూ ఉండడం కావచ్చు, వ్యాపారాలు చేస్తూ ఉండడం కావచ్చు, కూలి పని చేస్తూ ఉండడం కావచ్చు, వ్యవసాయ కూలీగా ఉండడం కావచ్చు. ఇరువురు చేస్తూ ఉండడం మూలంగా మరింతగా కుటుంబ విలువలు దిగజారిపోయాయి. ఎందుచేతనంటే భార్య తన ఆఫీసులో జరిగినటువంటి గొడవలన్నింటినీ తీసుకువచ్చి భర్తకు తెలియచేయడం, భర్త తన కార్యాలయంలో జరిగినటువంటి గొడవలన్నింటినీ తీసుకువచ్చి భార్యకు తెలియజేయడం, వారిరువురు బయట జరిగినటువంటి వారి కార్యాలయాల్లో జరిగినటువంటి, వారి వ్యాపార సంస్థల్లో జరిగినటువంటి, వారి కూలి పనుల్లో జరిగినటువంటి, వారి వ్యవసాయ పనుల్లో జరిగినటువంటి సంఘటనలను తీసుకువచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత వారిరువురు దాని గురించి చర్చించుకొని, దాని గురించి వాదించుకొని, రకరకాల కార్యక్రమాలను చేసుకుంటూ వాదించుకుంటూ పొట్లాడుకుంటూ ఈ రకంగానే గడిపేస్తూ ఉండి వారి జీవితాన్ని వారు నాశనం చేసుకోవడం కాక వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి పిల్లలను జీవితాన్ని కూడా ఈ వ్యాపారము అనేటటువంటి ఈ ఆఫీసులో గొడవలు అనేటటువంటి వాసనల్లో ఉంచివేసి
వారిని కూడా పట్టించుకోకుండా మనం మన జీవితాన్ని నాశనం చేసుకొని వారి జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తున్నాం. ఇది వాస్తవం. ఈ వాస్తవాన్ని మీరు నమ్మండి. దాదాపు ప్రతి కుటుంబంలో 99% కుటుంబాల్లో జరిగేటటువంటి వాస్తవ సంఘటనలు ఇవే. సరే, మనందరి కుటుంబాల్లో మనందరికీ సమస్య ఇదే. మరి ఈ సమస్యను ఎలా జయించాలి అంటే, మనం కార్యాలయాల్లో జరిగినటువంటి, వ్యాపార సంస్థల్లో జరిగినటువంటి కూలి పని సందర్భంగా అక్కడ జరిగినటువంటి, వ్యవసాయ కూలి పని సందర్భంగా అక్కడ జరిగినటువంటి సంఘటనలన్నింటినీ ఆ పని పూర్తయిన తర్వాత వెంటనే మర్చిపోవడానికి ప్రయత్నం చేయాలి. అక్కడే మర్చిపోవాలి. ఏ రకంగానైతే కుమ్మరి పురుగు బురదలో ఉన్నంతసేపు తన బురదను అంటించుకొని బురద నుంచి బయటికి వెళ్ళి రెక్కలను విదిల్చినంత మాత్రాన్నే బురదను మొత్తం వదిలించుకొని ప్రశాంతంగా వెళ్ళినట్లు, బురదను మొత్తం దులిపివేసినట్లు, నీవు కూడా కార్యాలయంలో జరిగినటువంటి బురదను మొత్తం అక్కడే మర్చిపోయి నీ ఇంట్లోకి ప్రవేశించాలి. ఒక వాస్తవాన్ని గమనించండి. బురద అంటించుకున్న కాలుతో మనం ఇంట్లోకి ప్రవేశిస్తే ఇల్లు మొత్తం బురద అయిపోతుంది. అదేవిధంగా కార్యాలయంలో జరిగినటువంటి సహోద్యోగులతో జరిగినటువంటి వాదోపవాదాలు కావచ్చు, సంతోషం కావచ్చు, దుఃఖము కావచ్చు, ఏదైనా దానిని నీవు నీ మనస్సులో ఉంచుకొని ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా ఇంట్లో కూడా బురద అంటే రకరకాల గొడవల చేత కుటుంబం మొత్తం చిందర వందరగా మారిపోతుంది. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకొని కుమ్మరి పురుగును గుర్తుంచుకొని, కుమ్మరి పురుగు బురదలో ఉన్నంతసేపు బురదగా ఉండి బురద నుంచి బయటికి వెళ్ళి రెక్కలను విదిల్చినంత మాత్రానే తన బురదను మొత్తం తొలగించుకొని ప్రశాంతంగా ఏ రకంగానైతే తయారవుతుందో నువ్వు కూడా ఆ రకంగా తయారు కావడానికి సిద్ధం కావు. ఇది ఒక్క రోజులో సాధ్యం కావచ్చు, కానీ ప్రతి క్షణం నీ మనసులో ఆఫీసులో నుంచి వెళ్ళిన మరుక్షణం, నీ పాదాల ఒక్కొక్క అడుగు పడుతున్న మరుక్షణం నేను దాని గురించి వేటిని పట్టించుకోను అన్నటువంటి ఒక దృఢ నిశ్చయానికి వచ్చివేసి ఆ తర్వాత నెమ్మదిగా సాధన ప్రారంభిస్తూ ఉంటే మాత్రం ఇది సాధ్యమే అవుతుంది. వాస్తవాన్ని నువ్వు నమ్ము. ఇక ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు నీ మనస్సులో ఒక దీర్ఘమైనటువంటి శ్వాసను తీసుకో. నీ ఊపిరితిత్తుల నిండా గాలిని నింపివేయి. ఒక సీతాకోక చిలుకను ఊహించుకో. రంగురంగుల సీతాకోక చిలుక ఇంట్లోకి ప్రవేశించగానే, రంగురంగుల ఇంద్రవల్లు లాంటి రంగురంగుల ఇంట్లోకి ప్రవేశించగానే, గృహంలోకి ప్రవేశించగానే రంగురంగుల జీవితంలోకి, ఆనందమైన జీవితంలోకి నేను ప్రవేశిస్తున్నాను, సంతోషమైన జీవితంలోకి నేను ప్రవేశిస్తున్నాను అని ఒక మనస్సులో దృఢంగా అనుకొని ప్రవేశించిన మరుక్షణమే కాసేపు రిలాక్స్ అయి కాస్తంత గోరువెచ్చటి నీళ్ళతో స్నానాన్ని ఆచరించి దీపావళి కార్యక్రమాలు ఏమైనా చేసుకునేది ఉంటే చేసుకొని కుటుంబ సభ్యులందరూ ఒక దగ్గర కూర్చొని మన ఇంట్లో ఉన్నటువంటి లైబ్రరీని ఏర్పరచుకోండి. లైబ్రరీలో ఉన్నటువంటి పుస్తకాలను తలా ఒకటి తీసుకొని ఒక 20 నిమిషాల సేపు చదివి ఆ రోజు చదివిన అంశాల గురించి తలా ఒక మాట మాట్లాడుకొని కుటుంబంతో ఆనందంగా ఒక 30 నిమిషాలు గడపండి. ఇలా ప్రతిరోజు చేయండి. చేస్తూ ఉంటే నీ జీవితం ఎంత ఆనందంగా ఉంటుందో ఆలోచించుకో. ఇది సత్యం. ఒక వాస్తవాన్ని మనం గమనించండి. ఇతరుల కోసం మన సంతోషాన్ని ఎందుకంటే మనం కోల్పోయేది. ఈ వాస్తవం గమనించు. ఒక వాస్తవాన్ని నేను తెలియజేస్తున్నాను. మన జీవితంలో చిట్ట చివరి గడియల్లో, అంటే మన మరణ సమయాన, మనం చిట్ట చివరికి మరణిస్తూ ఉన్నప్పుడు మనం కేవలం మన కుటుంబ సభ్యులు మాత్రమే మన కళ్ళ ముందు కదులుతారు. అటువంటి కుటుంబ సభ్యుల కోసం మన జీవితాంతం మనం ఎంత సమయాన్ని వెచ్చించామని ఆలోచించండి. మన వ్యాపారం, మన సంపద కోసం మనం ప్రాకులాడిన సమయాల్లో కేవలం 10 పైసల వంతు కూడా మనం మన కుటుంబం కోసం
సమయాన్ని వెచ్చించలేకపోతున్నామంటే మనం ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఉన్నామో తెలుసుకోండి. అతి ప్రధానమైనటువంటి అంశాన్ని అతి ఆకరణ చేశాము. ఈ వాస్తవాన్ని నువ్వు గుర్తించి నమ్మిన నాడు, నేను చెప్పిన అంశాలను మీరు పాటించిన నాడు మీ జీవితం ఎంతో అద్భుతంగా తయారవుతుంది. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి. వడ్రంగి కొయ్యను మలుస్తాడు, కమ్మరి ఇనుమును మలుస్తాడు, కంసాలి బంగారాన్ని మలుస్తాడు, తెలివైన వాడు తనను తాను మలుచుకుంటాడు. ఈ వాస్తవాన్ని నువ్వు గుర్తించి నమ్మి నీ జీవితాన్ని నువ్వు బాగుపరచుకో. పతంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి అష్టాంగ యోగంలో సంతోషం అనేది అతి ప్రధానమైనదని, రెండవ అంగంలో అతి ప్రధానమైనటువంటి అంశం సంతోషం అని, సంతోషమే సగం బలం కాబట్టి నువ్వు పతంజలి మహర్షుల వారు తెలియజేసినటువంటి ఈ సంతోషం అనే అంగాన్ని నువ్వు బాగా వంట పట్టించుకుంటే నీవు సమాధి స్థితికి చేరుకోవడానికి సగం దూరం ప్రయాణాన్ని సాగించినట్లే. ఈ వాస్తవాన్ని గమనించు, ఈ వాస్తవాన్ని నువ్వు ఆలోచించు, ఈ వాస్తవాన్ని నీ ఇంట్లో కూర్చొని, అంటే నీ శరీరం అనే ఇంట్లో నీ మనస్సు అనేటటువంటి గదిలోకి ప్రవేశించి తొంగి చూసి చూస్తూ ఉండు. నీకు సమాధి స్థితి అనేది తథ్యం లభ్యమవుతుంది. ఈ వాస్తవాన్ని నువ్వు నమ్మకుండా ఉండాకు. నీ సంతోషానికి అవరోధాలను నెమ్మదిగా తెలుసుకొని వాటిని ఛేదిస్తూ భేదిస్తూ వెళ్ళు, నీ సంతోషం దొరుకుతుంది. ఆ పతంజలి మహర్షుల వారు తెలియజేసిన సమాధి స్థితిలోకి నువ్వు చేరుకుంటావు. ఈ వాస్తవం వెనుక దాగున్నటువంటి సత్యాన్ని నువ్వు గుర్తించి గమనించిన నాడే నీ జీవితం బాగుంటుంది. పతంజలి మహర్షుల వారు ఏర్పాటు చేసిన ఈ అష్టాంగ యోగాన్ని మనం ఆచరించుతూ ఉండడం మూలంగా మన జీవితం ధన్యమైపోతుంది. చివరికి ఈ మాట వాస్తవాన్ని నువ్వే నమ్మేస్తావు. ఆ పతంజలి మహర్షుల వారు ఎంత ఆలోచించి, ఎంత ముందు చూపుతో మన భవిష్యత్తు కోసం, మన బాగు కోసం, మనల్ని తీర్చిదిద్దడం కోసం తయారు చేసిన ఈ అష్టాంగ యోగాన్ని మనం ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం బాగుపరుచుకున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. మరొక్క వీడియోలో ఈ సంతోషంలోని రెండో అంశాన్ని, సంతోషానికి అవరోధమైనటువంటి రెండో అంశాన్ని గురించి తెలుసుకుందాం. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.